బాధ్యత. అందుకొరకు ఈరోజు నా బాధ్యత దేవుడు ముందే చెప్పినట్లుగా ఆయన సన్నిధిలో కనబడడానికై మనము సిద్ధపాటు ఎందుకు కలిగి ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో కనబడకుండా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఏం చేస్తున్నట్టండి, వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎలా దేవుని బిడ్డల్ని ఆపేయాలి, ఆయన సన్నిధిలో కనబడకుండా, ఆయన సన్నిధిలో అటెండ్ అవ్వకుండా, ఆయన సన్నిధికి రాకుండా ఎలా అడ్డుపడాలని సాతాను వెయ్యని ప్రయత్నము లేదు. చాలాసార్లు మనకున్న సందేహం ఏంటంటే, సాతాను నిజంగా దేవుని కార్యము జరుగుతుంటే అడ్డెలా పడుతుందండి అని చాలాసార్లు కొంతమంది డౌట్ అడుగుతూ ఉంటారు. ఒక మాట అడగాలని ఆశపడతా ఉన్నా. సాతాను కార్యమే నువ్వు చేస్తుంటే నువ్వు ఎవరి పార్టీ? త్వరగా చెప్పాలి. సాతాను పార్టీ. సొంత పార్టీ కొట్టుకుంటుందా? ఫ్రెండ్స్ కొట్టుకుంటారా? అందరూ పోరాడేది ఒకటే ఉద్యమానికి అయితే గొడవ చేసుకుంటారా? అదే కానీ నువ్వు సాతాను హస్తాల నుంచి దాటి దేవుని సన్నిధికి వస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఎవరి పార్టీ? దేవుని పార్టీ. అప్పుడు ఆటోమేటిక్గా నీకు సాతాను ఏమవుతాడు? శత్రు అవుతాడు. శత్రు ఏం చేస్తాడు? నీతోని ఫైట్ చేస్తాడు. ఒకవేళ నీకు ఫైటే అవ్వట్లేదంటే, కరెక్ట్ చెప్పారు, వెరీ గుడ్. అసలు హిండ్రెన్సెస్ లేవండి, అడ్డంకులే లేవండి, అబ్బా దేవుని మందిరానికి సన్నిధికి వెళ్దామంటే ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాను, అసలు నాకు ప్రాబ్లమ్సే రావట్లేదండి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. త్వరగా చెప్పండి, ఎవరి పార్టీ? పెద్ద ఫీల్ అవ్వడాడు, మా మనిషే, పోయినా పెద్ద చేసేదేమి లేదు, పోయినా పెద్ద అక్కడ మారేదేమి లేదు, పోయి దేవుని పెద్ద గణపరిచి ఆరాధించేదేమి లేదు. ఎక్కడున్నా నా కంట్రోల్లోనే ఉంటాడు. కాబట్టి ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలి ఈ మాట అంటే, దేవుని సన్నిధిలో కీర్తనకారుడు అందరం కలిసి చదువుకుందాం రండి. కీర్తన 16, 9, 10, 11 వచనాలు ఒకసారి చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. 16వ కీర్తన 9, 10, 11. అందువలన నా సంతోషము, నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టనివ్వలేదు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు. 11వ వచనం, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎందుకు సాతాను అటాక్ చేస్తాడు అంటే, దేవుని సన్నిధిలో అక్కడ మూడు రకాల 3 తలంపులు ఉన్నాయి. అందుకొరకే సండే స్కూల్ పిల్లలు ఇంకా వెళ్ళలేదా? ఇంకెవరు ఉన్నారండి సండే స్కూల్ పిల్లలు? కొద్ది సండే స్కూల్ పిల్లలు ఉంటే కొద్దిగా అషర్స్ గైడ్ చేసి సండే స్కూల్కి పంపించాల్సి మనం చేస్తున్నాం. ఒకవేళ పొరపాటు ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళు. వెరీ గుడ్, గుడ్ బాయ్. స్లోగా వెళ్ళండి, వర్షం కింద నీళ్ళు జారితే కష్టం. ఇక్కడ సాతాను సాధారణంగా దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం ఆశపడితే ఎందుకు అడ్డుపడతాడంటే, దేవుని సన్నిధిలో ఏముంటుంది? జీవ మార్గము నీవు నాకు, చూడండి, జీవాన్ని నడిపించే మార్గం, సమృద్ధి అయిన జీవానికి వెళ్ళే మార్గము ఎక్కడ ప్రకటించబడితే ఆ ప్రాంతము నువ్వు రాకుండా సాతాను ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. అక్కడ జీవ మార్గం ఏం చెప్పట్లేదు అనుకోండి, మీకు అసలు ఆ ప్లేస్కి అడ్డంకే ఉండదు. జీవమార్గం ఉన్న ప్రాంతంలోకి మీరు వెళ్ళాలని ఆశపడితే మీ లైఫ్ మారిపోతుందని చెప్తే ఖచ్చితంగా ఆ ప్లేస్కి రాకుండా సాతాను ఎన్ని రకాల అవరోధాలైనా తీసుకొస్తాడు. అవరోధాలు వస్తున్నట్టు గుర్తేంటి? త్వరగా చెప్పాలి. జీవమార్గం ఉన్న స్థలమునకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని. అవరోధాలు రాలేవనుకోండి, కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా అండి, మనకు థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. కష్టాలు వచ్చేసరికి ఇది దేవుని చిత్తం కాదేమో, ఏంటండి ఆ మీటింగ్ వెళ్దామని డిసైడ్ చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలే వస్తున్నాయండి, నిజంగా దేవుని చిత్తం అని ఉల్టా క్వశ్చన్ అడుగుతారు. యోనా బ్యాచ్ తెలుసా? యోనా పోవాల్సింది ఎక్కడికి? నినివేకి. ఇప్పుడు దానికి ఆపోజిట్గా తర్షీష్కి పోతే ఎన్ని సుముఖంగా జరిగేది తెలుసా అండి. తర్షీష్ పోదాం అనుకో, లోపల టికెట్ ఉందా అనేసరికి ఆయన అన్నాడు, ఏ టికెట్ కావాలి నీకు తర్షీష్కి అని. నెక్స్ట్ ఏ సెగ్మెంట్ కావాలంటే, అన్నిటికంటే మోస్ట్ కంఫర్టబుల్ ఉందా అంటే స్లీపర్ కోచే ఉంది అని. మనమైతే మనసులో అనుకుంటాం, అబ్బా ఇది పక్క
పక్క టికెట్ తీసుకున్నాడు, ఎక్కాడు, పక్క వెళ్ళాడు ఎక్కడికి, నడి సముద్రంలో తిమింగలము చేప నోట్లోకి వెళ్ళాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నీ యాత్రలో పరిచర్యలో అవరోధాలు వస్తున్నాయి అంటే నీ దగ్గర ఏముంది? జీవముంది. జీవ మార్గం వైపు నువ్వు నడిపిస్తున్నావు, జీవ మార్గం వైపు నువ్వు వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఏమొస్తుంది? అవరోధం వస్తుంది. రెండో మాట చూడండి, అక్కడ రాస్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము. సంపూర్ణ సంతోషము ఉన్న ప్రాంతానికి వెళ్ళేటప్పుడు సాతాను ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. అక్కడ సంతోషం లేదు, ఏం లేదు, సచ్చిన జీవంలా ఉందనుకోండి, సచ్చిన పరిస్థితి ఉంటే అక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. మీరు చూడండి, బ్రతికిన చేప చచ్చిన చేపకి డిఫరెన్స్ ఏంటంటే, చచ్చిన చేప నీళ్ళ ఫ్లోలో ఏం చేస్తుంది? కొట్టుకెళ్ళిపోతుంది. అదే బావినండి, బ్రతికిన చేప ఏం చేస్తుంది? ఎదురెదుతుంది. అది బ్రతికింది అని దానికి ప్రూఫ్ ఏంటంటే, జీవం ఉంది అని దానికి ప్రూఫ్ ఏంటంటే, టైడ్కి ఏమవుతుందంటే అది అగెయిన్స్ట్గా పోతుంది. అంటే నాకు ఎక్కడ పోయినా అంత సుముఖంగా ఉందండి, అసలు ఏందో ప్రాబ్లమ్స్ రాలేదంటే మనం బాధపడాలి. దేని తెలుసా? నేను పోయేది జీవము లేని దగ్గరికి వెళ్తున్నానా? ఏంది ఇది? am I going to the place where there is no life at all? జీవ మార్గం చెప్పే ప్రాంతం కాదా అది? జీవ మార్గం చెప్పని ప్రాంతంలో అక్కడ నీకు అవరోధాలే రావు. అందుకొరకు ఈరోజు ఒక లైన్లో సమ్మరీ ఏంటంటే, సమస్యలు నీకు రాకపోతే నువ్వు కంగారు పడాలి. మెసేజ్ టైటిల్ ఏంటండి? సమస్యలు రాకపోతే, నా వెనుకలు చెప్పండి, సమస్యలు రాకపోతే కంగారు పడాలి. ఇది అంశం. ఎప్పటి నుంచి సమస్య వస్తుంటే వెంటనే ఏం చేయాలండి? సమస్యలు వస్తే, నా వెనుకలు చెప్పండి, సమస్యలు వస్తే సంతోషపడాలి. ఎందుకంటే అండి, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు. బాగా వినండి, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్ళకుండా అడ్డుపడ్డాడు సాతాను తెలుసా? ఐ టెల్ యూ, ఎప్పుడైతే అభిషేకం ఉన్న ప్రాంతంలో, దేవుని బలంగా ఆరాధించే ప్రాంతమును, నీ ద్వారా దేవుడు గణపరచబడబోతున్న ప్రాంతానికి, అభిషేకం ఉన్న ప్రాంతానికి వస్తే అది ఎంత పవర్ఫుల్లో 3 ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నారండి. ఆ డెడ్ బాడీని తీసుకెళ్తా ఉంటే ప్రొసెషన్ జరుగుతూ ఉంది. ఆ ప్రొసెషన్ జరుగుతున్న సందర్భంలో సడన్గా సైన్యం అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సైన్యం అటాక్ చేసేసరికి వీళ్ళు భయపడిపోయి, డెడ్ బాడీ ఎడిగిపోతే పోనని చెప్పి అక్కడ పక్కన ఒక సమాధి ఉంటే దాంట్లో వేసేసారండి. అయితే దాంట్లో వేసేసరికి ఆ సమాధి ఎవరిది? దైవజుడైన ఎలీషాదే. ఎలీషా సమాధి అయ్యేసరికి ఈ శవం పోయి ఎలీషా ఎముకలు టచ్ అయిందట. బాగా వినండి, అభిషేకించబడిన ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. ఏలియాకు ఆత్మను ఎలీషాకి వచ్చేసరికి ఎంత అయింది? 2 డబుల్ పోర్షన్ అయింది. బాగా వినండి, ఆల్రెడీ ఏలియా అభిషేకమే మనుషులు తట్టుకోలేకపోతే ఇప్పుడు అభిషేకం ఎలీషా దగ్గరికి వచ్చేసరికి ఎంత అయింది? 2 ఆత్మ. 2 ఆత్మ అభిషేకం ఉన్న ఎలీషా ఎముకలు టచ్ అయ్యాయి. ఎవరిది? ఈ డెడ్ బాడీ. 2వ రాజుల గ్రంథం ఏమైందో ఒకసారి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం, 13:21. త్వరగా. కొందరు ఒక శవను పాతిపెట్టి చూసి సైన్యం అది భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచి. హైలైట్ ఏంటంటే, ఒక డెడ్ బాడీ అభిషక్తుని ఎముకలు తాకితే, ఓ మాట చెప్పాలని ఆశపడతా, అభిషక్తుడు చచ్చిపోయాడు, సమాధి కూడా చేయబడ్డాడు, బాడీ కూడా డీకంపోజ్ అయిపోయింది, మిగిలింది ఏంటి? ఎముకలు. ఎముకల్లో ఏం పవర్ ఉంటుంది? అదే ఏహెచ్కేల్ భక్తుని అంటాడు, ఏహెచ్కేల్ అంటాడు, బాబు దేవుని ఆత్మ ఎముకల మీద పడితే ఏమవుతుంది? అది మహాసైన్యం అవుతుంది అని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అని. ఇప్పుడు ఎముకలు వచ్చి ఈ శవం వచ్చి ఎముకల్ని ఏం చేసిందండి? తాకే. ఆన్ ద స్పాట్ ఆ ఎముకలు తాకిన ఆ శవము తిరిగి బ్రతికిందంట. బాగా వినండి, తిరిగి బ్రతకడం అంటే లైఫ్ వచ్చింది. లైఫ్కి, అబండెన్స్ ఆఫ్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. జీవానికి, సమృద్ధి అయిన జీవానికి తేడా ఉంది. చచ్చిపోయినాడు ఐసీయూలో కన్ను తెరిచాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? జీవం అంటారు. పరిగెత్తలేడు, చేతికి కాళ్ళు ఏముంటాయి, అన్నీ ఉంటాయి.
అంత అట్లా ఉంటాడు, అట్లా చూస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళు బ్రతుకున్నారు, మనం బ్రతుకున్నాం. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి జీవం ఉంది, మనకేముంది? సమృద్ధి అయిన జీవం ఉంది. అదే క్రైస్తవ జీవితం డిఫరెన్స్. మనలో చాలామంది ఐసీయూ క్రైస్తవులు ఉన్నారు. ఇంకా అర్థమైందా? ఐసీయూ క్రైస్తవులు అంటే ఏం తెలుసా? చేతికోటి, ఈ చేతికోటి, ఈ కాళ్ళకోటి, ఈ కాళ్ళకోటి, మీటర్లో టిక్ 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 అని లోపల గుండె టక్ 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 అవుతా ఉంటే మళ్ళీ మానిటర్ చూసుకునే ప్యాచ్. వాళ్ళని ఏమంటారు? కంఫర్ట్ కొరకు ఐసీయూ క్రైస్తవులు అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఆయన ఐసీయూ క్రైస్తవుడిగా బ్రతకడం కేవలం కాదు, అక్కడ ఏమని రాస్తుంది? కాళ్ళు మోపి నిలిచెను. హి స్టూడ్ అప్, నిలబడ్డాడు. సమృద్ధి అనే జీవంలోకి ఏం చేశాడు? ప్రవేశించాడు. అభిషేకించబడిన ప్రాంతంలో చిన్న ఎముక టచ్ అయితే చాలు, స్టోరీలు ఏమవుతాయి? మారిపోతాయి. అది అభిషేకం పవర్. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. రెండవ మాట, ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ ప్రపంచ చరిత్రనే మార్చేసిన రక్షకుడు ప్రధానమంత్రి యోసేపు. ఆయన పేరెత్తితేనే దేశాలు ఒక్కసారి కింద సాష్టాంగ నమస్కారం చేస్తాయి. వారి ప్రాణభిక్ష పెట్టాడు, బ్రతుకు తెరువునిచ్చాడు. బతకండిరా అని చెప్పి తన తలంపులతో కాపాడుకున్నాడు. అలాంటి యోసేపుకు ఆస్తి తక్కువ కాదు, అధికారం తక్కువ కాదు, ప్రపంచ గౌరవం కాళ్ళ కింద తొక్కిపెట్టినవాడు. అలాంటి వ్యక్తి 17 సంవత్సరాల వయసులో సహవాసం కోల్పోయాడు. 17 సంవత్సరాల వయసులో ఫెలోషిప్కి దూరం అయిపోయాడు. తండ్రి, కుటుంబము, దేవుని బిడ్డల సహవాసం నుండి 17 ఇయర్స్ ఆ వయసులో బయటకు వచ్చాడు. 30 సంవత్సరాల వయసులో ఏమయ్యాడండి? ప్రధానమంత్రి అయ్యాడు. 7 సంవత్సరాల సమృద్ధి, ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు. సమృద్ధి ముందు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, దాన్ని మనం సైలెంట్ ఇయర్స్గా తీసుకుంటే మినిమం టు మినిమం అంటే 17 సంవత్సరాల వయసులో బయలుదేరాడు, 30 సంవత్సరాలు పిఎం అయ్యాడు. 17 సంవత్సరాల వయసులో కుటుంబం నుంచి దూరం అయిపోతే 13 సంవత్సరాల గ్యాప్ ప్లస్ 7 ఇయర్స్ ఎంత అయిందండి? 13 సంవత్సరాలు ప్లస్ 17 ఇయర్స్ అప్పుడు బయటకు వచ్చాడు. 17 ఇయర్స్ నుంచి 30th ఇయర్కి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అవుతున్న టైంలో 7 సంవత్సరాల సమృద్ధి ఉంటుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు 13 + 7 టోటల్ ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్. 20 ఇయర్స్ దేనికి దూరం అయిపోయాడు? సహవాసం దూరం అయిపోయాడు. దేవుని బిడ్డల సహవాసానికి దూరం అయిపోయాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఇప్పుడు ఆ 7 సంవత్సరాలు సమృద్ధి అయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది? కరువు స్టార్ట్ అయింది. కరువు స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఎవరు వచ్చారు? తండ్రి వచ్చాడు, అన్నలు వచ్చారు, అందరూ వచ్చారు. తిరిగి సహవాసం అంతా ఏమైంది? సమకూర్చబడింది. సో టోటల్ గ్యాప్ ఎన్ని సంవత్సరాలు? 20 ఇయర్స్ గ్యాప్. మీరే చెప్పండి, 20 ఇయర్స్ సహవాసం దూరం అయితే ఆ బాధ ఎక్కువనా తక్కువనా? మళ్ళీ కొంతమంది పారిపోతేనే బాగుంటుందిలే అని 20 ఇయర్స్ దేవుని సహవాసకి ఏమాడండి? దూరం అయిపోయాడు. ఇప్పుడు తర్వాత సహవాసం ఉంది, అంతా బాగుంది, కానీ ఆయన ప్రాణం పోయే సమయం వచ్చింది. ప్రాణం పోతున్నప్పుడు ఏది కోరుకుంటావంటే, ఏది జీవితంలో నువ్వు మిస్ అయ్యావో, ఏది చాలా అమూల్యమైందని భావించావో, ఏది నీ ప్రెషస్ అని ఫీల్ అవుతావో. ఆయన అంటాడు, ఆదికాండము 50:25, మరి యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఇదేం ప్రమాణం అండి? వెళ్తున్నప్పుడు, అయ్యా నా డెడ్ బాడీ కాదు, నా ఎముకలు తీసుకొని పోవాలి. అదేంది? మనం ఏది అంటాం, పాపం తాతయ్య ఓల్డ్ ఏజ్ ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడు పాపం, ఆయన కాదు అర్థం అవట్లేదు, మెంటలీ హీస్ డిస్టర్బ్డ్ అంట. డిస్టర్బ్ అవడానికి ఆయన ఏదో ఆషామాషి వ్యక్తి కాదండి. ప్రపంచానికి రక్షకుడు, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ. ద మ్యాన్ ఇస్ అ విజనరీ హూ సేవ్ ద ఎంటైర్ వరల్డ్ ఫ్రమ్ పెరిషింగ్. ప్రపంచం సావకుండా బ్రతికించినాడు. అలాంటి వ్యక్తి అని అంటాడు, సహవాసం విలువేంటో నాకు తెలుసు, దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత ఏంటో నాకు తెలుసు, వాగ్దాన ప్రాంతంలో ఉన్న అభిషేకం ఏంటో నాకు తెలుసు. చాలా నష్టపోయా 20 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రభు ప్రజలతో ఉన్నాను, కానీ నాకు సరిపోలే. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఎముకలు ఎవరితో ప్రయాణం చేయాలి? దేవుని బిడ్డలతోనే ప్రయాణం చేయాలి. చనిపోయిన తర్వాత నా ఎముకలు ఎక్కడ పాతి పెట్టబడాలి?
ప్రభు ప్రజల సహవాసం ఉన్న ప్రాంతంలోనే పాతిపెట్టబడాలి. ఆ మాట నెరవేర్పుగా కోరుకున్న కోరికకు ఒకళ్ళు బహుశా పక్కన ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే అని ఉండొచ్చు, మనవరాలు ఉండొచ్చు, తాతయ్య నువ్వు మిస్ అయ్యావా, మర్చిపోయావా? ఐగుప్తు దేశంలో ఒకవేళ చనిపోతే నీకు ఎట్లాంటి సమాధి కడతారో తెలుసా? పిరమిడ్స్ కడతారా తాతయ్య? ఆ పిరమిడ్స్ కడితే వన్ ఆఫ్ ద వండర్స్ లాగా ఉండిపోతుంది తాతయ్య, నీకు తెలుసా అంటే అంటాడు. నోరు మూసుకోరా, కట్టించిందే నేను, నాకేంద్రా చెప్తున్నావు, తాతకి దగ్గు నేర్పుతున్నావు. అవన్నీ చూసి తుచ్చమైనదని గుర్తెరిగే నాకు సహవాసం కంటే ఎక్కువ, గట్టి చెప్పండి, సహవాసము కంటే ఎక్కువ ఏది కాదు, ఇంక్లూడింగ్ పిఎం పోస్ట్. దేవుని సన్నిధి కంటే ఏది ఎక్కువ కాదు, ఇంక్లూడింగ్ పిరమిడ్స్. నథింగ్ ఈజ్ మోర్ ప్రెషస్ దాన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇఫ్ ఇట్ కుడ్ బి పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఏదైనా కానీ అవన్నీ కూడా తుచ్చమైనలాగా భావిస్తా. చెప్పిన మాట ప్రకారమే నిర్గమకాండం 13వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 13 13వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో సహవాసం ఒక్క నిమిషము కూడా ఆగలే. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరుతూ ఉంటే వారి సహవాసములోనే, వారి ప్రసన్నతలోనే, దేవుని సన్నిధి వెలుచున్న ప్రాంతంలోనే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎముకలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. చదవండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చినంతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండే. ఈ మాట ప్రకారం మోషే ఎముకలు క్యారీ చేస్తున్నాడు, తీసుకెళ్ళి ప్రయాణం చేస్తూ ఉంటే హైలైట్ చూడండి. ఇప్పుడు ఎముకలు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి తెలుసా? ఎక్కడ మూవ్ అవుతున్నాయి తెలుసా? దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభము. ఇప్పుడు దేవుని సన్నిధి ప్రయాణం చేస్తున్న వాతావరణంలో ఏది ట్రావెల్ చేస్తుంది? యోసేపు ఎముకలు ట్రావెల్ చేస్తున్నాయి. అర్థమైందండి? ఏ రేంజ్కి తన కోరిక కోరుకున్నా అంటే, నా ఎముకలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోనే అవి ప్రయాణం చెయ్యాలి. దేవుని ఉగ్రత వచ్చే ఐగుప్తులో కాదు నా ఎముకలు ఉండాల్సింది. దేవుని సన్నిధి లేనిది అసహించుకునే ప్రాంతంలో నా ఎముకలు ఉండడానికి వీల్లేదు. ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈవెన్ ఇన్ ట్రాన్స్మిషన్, ఈవెన్ ఇన్ ద జర్నీ, ఈవెన్ ఇన్ ద లే ఓవర్, మై లాంగింగ్ ఈస్ దట్ మై బోన్స్ షెల్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లాస్ట్కి తీసుకెళ్ళి వాగ్దాన దేశం, దేవుని సన్నిధి ఉన్న ప్రాంతంలో తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశారు? సమాధి చేశారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ప్రకారము 32వ వచనంలో ఆ ఎముకలు తీసుకెళ్ళి ఏం చేశారండి? పాతి పెట్టారు. అది చిరస్థాయిగా యోసేపు సంతానానికి అది స్వాస్థ్యముగా మిగిలిన. మొదటిది ఎలీషా ఎముకలు వాతావరణంలోకి వస్తే ఏమైందండి? ఆ వాతావరణంలోకి వస్తే చచ్చిపోయిన శవం ఏమైంది? బ్రతికింది. రెండవది ఎవరి ఎముకలు? యోసేపు ఎముకలు. మీరు అనొచ్చు, ఏంది బ్రదర్ ఈరోజు ఆర్థోపెడిక్స్ కోర్స్ చేస్తున్నారా అని, అన్ని బొక్కల గురించి చెప్తున్నారు, బొక్కల డాక్టర్ అని. సరే, ఓన్లీ బొక్కల గురించి మాట్లాడితే ఫీల్ అవుతారు కాబట్టి కొన్నిసార్లు బొక్కల నుంచి మొక్కలకు వస్తాం, ఫర్ ఎ చేంజ్. రండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం, నంబర్స్ చాప్టర్ 17 verse 8, బొక్కల నుండి మొక్కలకు ప్రయాణం. ఇప్పుడు రండి, 3వ తలంపు చూస్తా. 17:8. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు దైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదా ఆయన. చాలు. మూడోది ఇక్కడ చూస్తే అహరోను చేతికర్ర. అహరోను చేతికర్రకు ముందు అవన్నీ కూడా ఎండిపోయిన కర్రలే. అందరి ఏం కర్రలండి? ఎండిపోయిన కర్రలు. ఇప్పుడు కర్ర చచ్చిపోయింది, చచ్చిపోయిన కర్ర ఎండిపోయింది, ఎండిపోయిన తర్వాత డెడ్ అయిపోయింది, డెడ్ అయిపోయిన తర్వాత ఈ కర్ర మళ్ళీ బ్రతుకుతుందా అండి? బ్రతకదు. కర్ర తిరిగి బ్రతుకుతుందా? ఎండిపోయిన కర్ర మళ్ళీ తిరిగి బ్రతుకుతుందా అంటే అది అసాధ్యము. అలాంటిది గమనించండి. ఆ ఎండిపోయిన కర్ర ఎప్పుడైతే తీసుకొచ్చి సాక్ష్యపు నిబంధన మందసం ఉన్న ప్రాంతంలో సాక్ష్యపు గుడారంలో తీసుకొచ్చిందో, చూడండి, మిగతా కర్రలకు ఈ కర్రకు ఒక డిఫరెన్స్ ఉంది. ఈ కర్ర ఎవరి గుర్తండి? ఇశ్రాయేలు ప్రజల. అమ్మ, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర ఉందండి. ఈ కర్ర ఏ గోత్రము? లేవి గోత్రం. మరి ప్రత్యేకంగా ఎవరికి? అహరోనుకు చెందింది. అహరోను ఎవరు? అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన కర్ర సాక్ష్యపు మందసంలోకి వచ్చింది, గుడారపు ప్రాంతంలోకి వచ్చింది. అంతే. ఎండిపోయిన కర్ర ఇప్పుడు ఏమవుతుంది? కేవలం చిగురిస్తే పెద్ద సెన్సేషన్ ఏం కాదు. చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు, చిగురు, పూలు,
కాయలు ఎట్లా పాసిబుల్ అండి? పోనీ ఇదంతా ఎన్ని రోజులు పట్టింది? ఓవర్ నైట్, రాత్రికి స్టోరీ మారింది. అభిషేకం యొక్క రేంజ్ అది, దేవుని సన్నిధి యొక్క రేంజ్ అది. అందుకొరకే కీర్తకుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఆశ గొలుచున్నది ప్రభా. అంటే దుప్పికి నీళ్లు దొరికితే ఇట్లా ఎలా జంప్ చేస్తుందో తెలుసా అండి? అది ఎలా జంప్ చేస్తుంటే రోడ్డు పైన చూడు జంప్ చేసి వెళ్ళిపోతుంది. దేనికి? దానికి ఏం కావాలి? వాటర్ కావాలి. ప్రభు అంటాడు, ఆ కీర్తకుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు అయ్యా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. 3 చూసాం, 3 చచ్చిపోయినవే. ఏమైనాయి? చిగుర్చాయి, పూలు పూసాయి, కాయలు కాసాయి, సమృద్ధి అయిన జీవంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు మరి 3 పాజిటివ్ చూస్తే మరి నెగిటివ్ కూడా చూడాలి కదా. ఓన్లీ పాజిటివ్ చూస్తే మనకు అంత ఇన్స్పిరేషన్ రాదు. నెగిటివ్ చూస్తేనే భయం వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. కాబట్టి నెగిటివ్ కూడా చూద్దాం. ఈ 3 సన్నిధి కావాలి, నీ సన్నిధి ఉండడానికి సిద్ధపడుతూ వెళ్ళాయి, కావాలని వెంపర్లాడుతూ వెళ్ళాయి, వారి జీవితాలు మార్చబడుతూ వచ్చాయి. దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత తాకాయి, వారి జీవితాలు మారాయి, సమృద్ధి జీవులకు వచ్చేసారు. ఇప్పుడు దాని ఆపోజిట్ చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 4 verse 1 and 2. హెబ్రీ 4:1-2 అందరం కలిసి త్వరగా చదువుకుందాం. హెబ్రీ 4:1-2 1 and 2. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. వారికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అక్కడ ఆల్రెడీ ఒక పాస్ట్ జనరేషన్ ఉంది, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, అందరికీ సువార్త ఈక్వల్గా ప్రకటించారట. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, సహవాసములో లేరు. మిగతా అందరితో సహవాసంతో విశ్వాసములతో ఉన్న వారితో వీరు సహవాసము లేదు వీరికి. మరి ఏమైంది? కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే వాక్యం ఏమైందండి? వేస్ట్ అయిపోయింది. వారు అలాగే చచ్చిపోయిన పరిస్థితికి వచ్చేసారు. ఇది కేస్ నెంబర్ 1. 2వ ఉదాహరణ చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10:24-25. ఆల్రెడీ ఒకరు నష్టపోయారు అయ్యా అని హెచ్చరిస్తే వారు విశ్వాసం కలిగిన వారితో ఉండలేకపోయారు కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోయిపోయారని చెప్తే అయినా వారికి స్పందన రాలే. ఇప్పుడు చూడండి, కొందరు మానుకొన్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుకోలేది మరి ఎక్కువగా. అక్కడ ఏమైందంటే ఒకరు మానిపోతూ ఉంటే ఒక పాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే కూడా వీళ్ళకి పెద్ద మార్పు రాలేదంటండి. ఈ 2వ గుంపులో కూడా ఏం చేశారంటే వాళ్ళు స్లోగా ఏం చేస్తున్నారంటండి, సమాజము కూడుట మానేస్తూ ఉన్నారంట. దేవుని సన్నిధిలో కనబడకుండా ఏమైపోయారండి, ఆగిపోతూ ఉన్నారండి. 3వ గుంపు చూపిస్తాను. మొదటి గుంపు ఏమో ఆగిపోయి నష్టపోయిన గుంపు, 2వ గుంపు అటు ఇటు రాలిపోవడానికి దగ్గరలో ఉన్న గుంపు, రెడీగా ఉన్న గుంపు. ఇప్పుడు 3వ గుంపు చూపిస్తాను. 42వ కీర్తన, Psalm 42. ఇదే మన లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట. 42వ కీర్తన 4వ వచనం. 4 ప్లీజ్ క్విక్లీ అందరం కలిసి చదువుదాం. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగి పోవుచున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఈ బ్యాచ్ ఎవరు అంటే ఒకప్పుడు పవర్ఫుల్గా దేవుణ్ణి వర్షిప్ చేశారు. ఒకప్పుడు సమాజం వేల మంది పండుగలు చేసుకున్నారు. అంటే పరిశుద్ధ సమాజ కూడికలు వేల మందిగా వచ్చి సమీకృతమై దేవుణ్ణి మనస్ఫూర్తిగా రాసిన చూడండి, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించిన గుంపు. దేవుని మందిరానికి ఒకరినొకరు మోటివేట్ చేసి నడిపించుకున్నారంట. అంటే కోరా కుమారులు వారికి ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అని, వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, వాళ్ళతో కొన్ని వేల మంది ఏం చేశారంటే మోటివేట్ చేసి వారిని ఎంకరేజ్ చేసి సమాజంగా దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధ సమాజంగా దేవుని ఏం చేస్తున్నారు, సంతోషంతో దేవుని ఏం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు, ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. అలా చేస్తున్నప్పుడు వారి మానసిక స్థితి ఏ రేంజ్లో ఉండింది అంటే సంతోషం కలిగి ఫుల్ ఆఫ్ జాయ్. ఎందుకంటే బైబిల్ రాస్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇంకా సంతోషం పరవలు దొక్కుతున్న అనుభవంలో ఉన్నారండి వాళ్ళు.
అయితే ఏం జరిగింది, సాతాను వీళ్ళని చూసి ఆ కూడికలు లేకుండా ఏం చేసింది, క్లోజ్ చేసి. కూడికలు ఆగిపోయాయి. బాగా వినండి, కూడికలు ఆగిపోయాయి. వీరు సమాజంగా కూడుకోవడం ఏమయ్యారు, మానేశారు. పోతే పోన్లే తర్వాత పెట్టుకుందాం, పోతే పోన్లే తర్వాత పోతే పోను అనుకునే లోపు వీరందరూ ఏమైపోయారు తెలుసా అండి, భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తాను నేను మాట అంటే, దేవుని సన్నిధిలో నుండి కానీ మనం బయటకు వస్తే, ఆత్మీయ అగ్ని ఉన్న వాతావరణం, అభిషేకం వాతావరణం నుంచి కానీ మనం కొద్దిగా బయటకు వస్తే, ఖచ్చితంగా సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది, చల్లార్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ కృంగపరిచే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, కబలించేస్తుంది. ఇప్పుడు అలా నష్టపోయిన పిమ్మట కోరా కుమారులు భయంకరమైన డిప్రెషన్కి వెళ్ళిపోయారండి. ఓ నా ప్రాణమ్మా, ఏళ్ళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అనే స్థాయికి వచ్చేసి కృంగిపోయారు. ప్లస్ తొందరపాటు, టెన్షన్, కలవరము, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, ఇంకా వారి జీవితం దుర్భరం అయిపోయింది. అప్పుడు గుర్తు చేసుకొని అంటారు, దీనికి అంతటికి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అని గుర్తు చేసుకోవడం ఆరంభించారు. చూడండి, మనకు కూడా ప్రాబ్లం వస్తే వెంటనే ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్, కారణం ఎక్కడ స్టార్ట్ అయిందని కేసు హిస్టరీకి వెళ్ళిపోతాం మనం కూడా. అప్పుడు గుర్తు వస్తుంది, ఎందుకు అయిండొచ్చు, అసలు ఎందుకు అయిండొచ్చు అంటే అప్పుడు మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, ఎందుకైందా, ఆ రోజు మర్చిపోయినావా అని. అప్పుడు వెంటనే పక్కన నుంచి అంటారు, అవును అక్క కరెక్టే కదా, అవునన్నా కరెక్టే, అవును ఎట్లా దేవుని ఆరాధించే వాళ్ళము, ఎట్లా దేవుని స్తుతించే వాళ్ళము, ఎట్లా దేవుని మందిరం కొరకు పిచ్చి పిచ్చిగా పరిగెత్తే వాళ్ళం, అది ఆగిపోయాం, ఏం కాలేదు అనుకున్న లోపల తీరా ఈరోజు మొత్తం ఏమైపోయాం, కృంగిపోయి అధాపాతానికి వెళ్ళిపోయాం కదా. స్టోరీ అక్కడ స్టార్ట్ అయిందని వెంటనే ఇప్పుడు కీర్తన తీసుకొని రాయడం ఆరంభించాడు. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించిన దేవుని మందిరంకు వారిని నడిపించే సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో ఏమైంది అంటే మెల్ట్ అయిపోతుంది నా ప్రాణం. అంటే తిరిగి ఆ దినాలు నాకు కావాలి. ముగ్గురు గుంపులేమో పాజిటివ్ గుంపులు చూసాం, ఒక ముగ్గురు గుంపులేమో నెగిటివ్ గుంపు చూసాం. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉందాం, పాజిటివ్ గుంపులో ఉందామా, మీ ఇష్టం. నెగిటివ్ గుంపులో కూడా తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కోరా కుమారులకు మనం కీర్తన రాస్తాం, ఆ దినాలు ఉండుంటే బాగుండు అని, ఆ దినాలు లేక నేను చాలా నష్టపోయాను అని. తర్వాత మన సాక్ష్యాలు కూడా వస్తాయి, 42 కీర్తనలు, కొన్ని కీర్తనలు వస్తాయి తర్వాత. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, దేవుని సన్నిధికి రావాలి అని, దేవుని గణపరచాలని, దేవుని సేవించాలని, పండుగల వలె దేవుని గణపరచాలని ఆశ ఉన్నప్పుడు సాతాను తట్టుకోలేడు.